So a great secret is there. This is one secret for spirit-filled life. Amen. Praise the Lord. Praise the Lord. ఈ రహస్యం మీరు నేర్చుకోకపోతే ఆధ్యాత్మికంగా జీవించే రహస్యం మీకు తెలీదు. అందుకే మిమ్మల్ని అడిగాను, యేసు ప్రభు దేవుడేనా? దేవుడే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ యేసు అని లేదు, నజరేయుడైన యేసు ప్రభు. అక్కడ ఒక సత్యం ఉన్నది, అంటే ఫ్లెష్ అండ్ బ్లడ్. విత్ దట్ he cannot go around doing good. With my flesh and blood father Cyril, that is somebody from Tamil Nadu, mother and father who gave birth to Father Cyril. With that, I cannot go around doing good as a priest. I will be a very bad priest. I need the anointing of the Holy Spirit. You understand what I am saying? That is, my father and mother gave me birth. That's not enough for me. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మీ డాడీకి అప్పుడప్పుడు కోపం వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు మీకు తొందరగా అర్థం. అమ్మ అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి, అమ్మో ఈమెను చూస్తే వాళ్ళ మమ్మీని ప్రింట్ అవుట్ అమ్మా అంటారా లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది హెచ్ఆర్లే మిమ్మల్ని చూస్తే అసలు మీ డాడీ లాగానే అచ్చు అంటారా లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ వాట్ మై మమ్మీ అండ్ డాడీ గేవ్ మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇది నా అమ్మ నాన్న నాకు ఇచ్చినది. అమ్మ నాన్నకు ఒకసారి చప్పట్లు కొట్టండి. ఒకసారి ఈ చప్పట్లు చప్పట్లు గట్టిగా కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. I am trying to drive a point here, because if you understand this only, you will be filled with the power of the Holy Spirit. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఇలాగే ఒకసారి ప్రసంగం చెప్తుంటే ఉడకం అయిన తర్వాత అంతరంగిక స్వస్థత, ఇన్నర్ హీలింగ్. When that got over, one man came to me and he is sitting next to me. Wife is sitting this side, భార్య ఇటు సైడ్, భర్త ఇటు సైడ్. మామూలుగా భార్యలే ఏడుస్తారు, ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తారు కదా, తమిళనాడు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఆ రోజు భర్త ఏడుస్తున్నాడు, అంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. The husband is crying. Usually men should not cry, it seems. Praise the Lord. Praise the Lord. But I am a man, I cry. Praise the Lord. Praise the Lord. Every day I cry, whether you believe it or not. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. So this man was crying and the wife was telling, భర్త ఏడుస్తుంటే భార్య చెప్తుంది, ఏడుతండి చెప్పండి, ఫాదర్కి చెప్పండి, డోంట్ క్రై, టెల్ ఫాదర్. The last of the Lord of we pacified him and then he told me, Father, now I understand, Father, why my son has become like a drunkard today. And not only drunkard, he is falling on the street. He doesn't know which is home, which is dummu dhuli, which is dust, which is home. He doesn't know. He is falling down like a beggar. I feel very sorry. It's because of me. తండ్రి ఏమంటున్నాడు, నా కొడుకు ఈరోజు ఇలా తయారు కావడానికి కారణం నేనే ఫాదర్. నేనన్నాను, ఎట్లా నీవు అంటే ఆయన చెప్తున్నాడు, ఫాదర్ పెళ్లి కాక మునిపే ఘోరమైన తాగుబోతు, పెళ్ళైన తర్వాత కూడా తాగాను, తాగిన మయకంలోనే ఈ కొడుకు గర్భం ధరించాడు. ఇన్ దట్ డ్రంకర్డ్ స్టేజ్, really to tell you, Father, I did not relate to my wife the way a spiritually married life should be related. I cannot explain more than that, because he told me that. And out of that relationship, this is the son that is born. పరిశుద్ధ ఆత్మ లేకుండా, ప్రార్థన లేకుండా, వారి ఇద్దరి మధ్యలో త్రాగుడు మత్తులో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు తాగుబోతుగా మారిపోయి, తండ్రి కంటే ఘోరమైన తాగుబోతుగా, అందరూ నీచమైన స్థితిలో ఆయన్ని చూసి హేళనం చేసే స్థాయిలో, ఆయన వీధిలో పడిపోయే స్థాయికి మారట కారణం నేను పొందంటున్నాను. Yes. Some goodness is there in our parents, but all things are not good in our parents. Our parents cannot give everything to us, otherwise they will become God, no? మన తల్లిదండ్రులు అన్ని ఇస్తే వాళ్ళే దేవుడు అయిపోతారు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నజరేయుడైన యేసు ప్రభు అంటే శరీరము రక్తము, శరీరధారుడే, రక్త మాంసముతో లోకంలో జన్మించినటువంటి యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. అప్పుడే ఆయన వెళ్ళిన స్థలంలో
మేలులు చేస్తాడు. బొంకిన పేతురును కూడా సిలువను మోసుకొని వెను తిరిగి కన్నీటితో చూస్తాడు, ప్రేమతో చూస్తాడు. లేకపోతే అసలు నీవు బ్రతకవురా, శప్పించబడతావు. నీవు బొంకి వెళ్ళిపోతున్నావు. 3 సంవత్సరాలు నీ కోసం భోజనం పెట్టి నిన్ను శిష్యుడిగా మార్చి ఒక్క చేప కూడా దొరకలేదు నీకు. కానీ నిన్ను ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి లేపాను, నీవు నన్ను చూసి ఇట్లా చేస్తున్నావా? శపించి ఉంటాడు. దానికి పేరు శరీరదారుడు. శరీరంలో ఉన్న వారికి కోపం వస్తుందా లేదా? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. ఒకసారి ఒక ఆమె నా దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, ఫాదర్ నేను మీ ముందు ప్రార్థన చేసేటట్టు వెనక అంతా కోతి పని చేసినట్టు మీకు తెలుసా ఫాదర్ అన్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బృందంలో ఉన్న ఒక అమ్మాయి ఇక్కడ లేదండి, అటు చూడకండి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే కొంతమంది అటు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Hallelujah. Girl told me, Father, you know that I am bluffing before you. I am pretending as if I am praying, and then I am making a drama behind you. I said, I knew this not now 3 years ago. I said, praise the Lord. Praise the Lord. నేను చెప్పాను, అమ్మా ఇప్పుడు కాదమ్మా, 3 సంవత్సరాల ముందే నాకు తెలుసు అన్న. 3 సంవత్సరాల ముందే నాకు తెలుసు అన్న. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అప్పుడు ఆమె నాతో ఒక మాట అడిగిందండి, ఫాదర్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నమాట. ఫాదర్ 3 సంవత్సరాల ముందే తెలుసు. ఫాదర్ యు నో దట్ 3 years ago. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏడవద్దామంటే ఫాదర్ మా తోబుట్టు అరగొడు నన్ను అట్లా అర్థం చేసుకోరు ఫాదర్. Even my brothers and sisters, my mommy and daddy would not understand me like that. I said, what is great about it? I asked. Praise the Lord. Praise the Lord. And she said, Father, what is great about it? 3 years you are tolerating me and keeping me in the team, Father. 3 సంవత్సరాలు మీరు నన్ను ఈ టీంలోనే ఉంచి మరి ఇవన్నీ తెలిసి కూడా తెలియనట్టు నవ్వుకుంటూ నాతో పాటు ఉంటున్నారు ఫాదర్. అప్పుడు నేను అన్నాను, అమ్మ నేను కూడా ఒకప్పుడు తుంటరి వాడిని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మా మమ్మీ ఎంత ప్రేమతో నన్ను చూసుకున్నది. చీపొరితో కొన్నిసార్లు కొట్టిన తర్వాత కొట్టవుతుంది అనుకుంటే నొప్పి లేస్తుందా నాన్న అని మళ్ళీ అమృత అర్జెంట్ రాసేది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. That quality, because of the spirit-filled mother, I got it. Otherwise, it's a matter of just throwing the balloons away. One goes means another one comes. What is the problem in the team? ఒక్కరు పోతే ఇద్దరు కొడుస్తారు. అది లోకం. కానీ అందరితో నిలబడి ప్రేమించడం. ఈరోజు మీ కుటుంబంలో లాంటి వాళ్ళు ఉన్నారు. త్రాగుబో తండ్రిని, త్రాగుతున్న భర్త, అర్థం చేసుకొని భార్య. ఒక తండ్రిగా ఏ స్థానంలో మీ డాడీ ఉండాలో ఆ స్థానంలో ఉండకుండా మిమ్మల్ని బాధ పెట్టేది. వీళ్ళందరినీ ప్రభు మీ చేతులు పెట్టాడు. ఎందుకంటే మీరు ఈరోజు ఆత్మను పొందుకుంటే వారితో నిలబడి వారిని ఒకరోజు పునీతులుగా చేస్తారు. మీరు ఒకరోజు పరలోకం వెళుతారు, వారు కూడా పరలోకం వెళుతారు. కుడి చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా, లార్డ్ జీసస్, we believe We believe you are going to give us you are going to give us that sort of an anointing. that sort of anointing. Jesus needed Jesus needed that anointing, Lord. that anointing, Lord. Only with that anointing, Only with that anointing. you could go around We could go around doing good, Lord. doing good, Lord. యేసయ్యా, యేసయ్యా, నీవు పరిశుద్ధాత్మతో నింపబడి నీవు పరిశుద్ధాత్మతో నింపబడి వెళ్ళిన స్థలమంతా వెళ్ళిన స్థలమంతా మేలులు చేసుకుంటూ వెళ్ళావు. మేలులు చేసుకుంటూ వెళ్ళావు. ప్రభువా, ప్రభువా, మేము అలా జీవించలేకపోతున్నామయ్యా. మేము అలా జీవించలేకపోతున్నామయ్యా. We are not filled with love. We are not filled with love. We are angry. We are angry. We are irritated. We are irritated. We are disappointed. We are disappointed. We are still in our flesh, Lord. We are still in our flesh, Lord. శరీరదారుడై శరీరదారుడై మేము జీవిస్తున్నామయ్యా. మేము జీవిస్తున్నామయ్యా. రక్త మాంసముతో రక్త మాంసముతో ఈ పనిని మేము చేయలేమయ్యా. ఈ పనిని మేము చేయలేమయ్యా. పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నజరేయుడైన యేసు ప్రభుని నజరేయుడైన యేసు ప్రభుని నింపినట్లు నింపినట్లు ఈ రోజు ఈ రోజు మమ్ములను కూడా నింపుమయ్యా. మమ్మల్ని కూడా నింపుమయ్యా.